హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అశ్వినికి ఇంకా రసాయనాలకు స్వాగతం. ఇవాళ మాకు వంట చేసుకునే పని లేదు, అందుకే తీరుబారుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం. అంటే మాకు ఇవాళ గణపయ్య భోజనాలు ఉన్నాయి. అగో అమ్మాయి టీ పెట్టుకొచ్చి చాలా అవుతుంది కదా, టీ పెట్టి తీసుకొని వచ్చింది, టీ ఇస్తుంది. ఇలా గణపయ్య వంట పని మటుకు లేకపోతే ఏదో పనే లేనట్టు ఉండిద్దండి అసలు. ఇలా కొంచెం ఎగుతంగా లేట్ అయ్యింది. రాత్రి భజన గడిగేసరికి పొద్దుపోయింది, 12 అయ్యింది. ఇక అందుకే లెగుతూ ఇలా ఎటు సండే కదా, ఇలా మా గణపయ్య భోజనాలు జరుగుతున్నాయండి. ఇక అమ్మాయి డబ్బులు అడిగింది, వాళ్ళ నాన్న టీ ఇస్తున్నాం కదా డబ్బులు అంటే వాళ్ళ నాన్న టిష్యూ పేపర్ ఇచ్చాడు. ఆయన చెబుతున్నాడు మీకు ఆయన. అది పద్దాలు తామండి టీలు కాఫీలు, ఎప్పుడో ఒక్కసారి అంటే తాగుతాం అంతే. అమ్మాయి నన్ను కూడా అడిగింది, అడిగితే మా ఆయన ఇచ్చాడు, ఆయన ఇస్తే నేను ఇచ్చినట్టెళ్ళని చెప్పాను. నాకు డబ్బులు కావాలంట టీ ఇచ్చినందుకు. అడుగుతుంది, మీకు టీ బయట వరకు నేను వస్తానయ్యా అని అడుగుతుంది. నేను టీ పెట్టించాను, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్తే నా నాన్న ఆగు ఇస్తాలే అన్నాడు. సూపర్గా ఉండయి అంటున్నాడు. బాగుండయి, చాలా బాగుండయి అని చెబుతున్నాడు. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇది మా ఊర్లో శ్రీ సత్యసాయి కళామందిర్ సెంటర్లో ఇదే స్వామివారి వెంచేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మాకు వచ్చేసి ఇది ఈరోజు మధ్యాహ్నం మాకు మహాన్నదానం ఉంది. సో ఇక్కడ పొద్దున్న భక్తులు వచ్చేసి స్వామివారికి పూజ చేశారండి. పూజ చేసి అలాగే పొద్దున్న ఏది హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. ఇదిగోండి స్వామివారి యొక్క ఏది భోజనం పెట్టే ఇక్కడ స్థలం అది చూసారు కదా. టెంట్లు అవన్నీ వేశారు, టెంట్లు సామాగ్రి అన్నీ చేర్చారు. ఆ పక్కన ఉండేది ఏది మాకు ట్యాంక్ అండి, మంచినీళ్ళ ట్యాంక్ అంటారు దాన్ని. ఆ మంచినీళ్ళ ట్యాంక్లో చూసారు కదా, చెట్లు, ఆ పచ్చదనం, ఆ చల్లటి గాలి, చాలా ఉత్సాహంగా ఉందండి. అక్కడ ఉండి ఏది అలా పనిచేసుకుంటూ ఉంటుంటే ఇదంతా మా ఊర్లో ఉండదండి. మొత్తం చెట్లు అయిపోండి. అది వాళ్ళు చేస్తున్నారు కదా, వంట చేస్తున్నారు అక్కడ. మీరు చూసారు కదా అక్కడ. సో ఇదిగోండి, ఇదే వచ్చేసి మొత్తం మాకు మంచినీళ్ళ ట్యాంక్ ఇది మొత్తము. అది ఆ మంచినీళ్ళ ట్యాంక్ ఎదురుగా ఇది శ్రీ సత్యసాయి కళామందిర్ సెంటర్ అండి. మీకు కనిపిస్తున్నారు కదా, వినాయకుడు గణనాథుడు అక్కడే ఉన్నాడు. సో ఈరోజు వచ్చేసి ఐటమ్స్ ఏంటంటే ఇక్కడ మాకు స్పెషల్గా చక్కెర పొంగలి, పులిహార, అరటికాయ బజ్జీ, టమాటా పప్పు, గోంగూర పచ్చడి, ములక్కాయ కూర అండి. అలాగే ఒక ఫ్రై ఒకటి, సాంబారు, పెరుగు, కూర్చుంటానికి కుర్చీలు, తినడానికి ఇస్తరాకు, తాగడానికి మంచి వాటర్ గ్లాస్ అండి, తినడానికి నోరు. ఇక చూసారు కదా, మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు ఇలాగా. కానీ భోజనం మట్టికి వాళ్ళ సూపర్గా ఉంది అసలు. వాళ్ళ అమృతంగా కుదిరింది వినాయకుడి పేరు మీద ఏమో, కానీ అసలు భోజనం బాగుందండి. మాకు అక్కడే అండి వినాయకుడి పూజలు కానీ, తిరుతం తల్లి భోజనాలు కానీ, రాములవారి భోజనాలు కానీ అక్కడే చేస్తారు. వంటకాలు మటుకు వాళ్ళ టేస్ట్ కూడా వినాయకుడి భోజనం మటుకు ఇలా బాగా చేశారు. సో ఇదిగో చూసారు కదా, మొత్తం వంటకాలు అన్నీ చేసి ఉంచారు. ఇవి వచ్చేసి పులిహార, ఇదిగోండి వచ్చేసి బజ్జీకి అరటికాయ ముక్కలు కోసారు. ఇదిగోండి మా ఊరు భోజనాల మట్టికి మా ఊరు మొత్తము, మా చుట్టుపక్కల ఊళ్ళో కూడా వస్తారండి అన్నదానం భోజనానికి మట్టికి. వంటకాలు అవుతూ ఉంటున్నాయి. మళ్ళీ ఎప్పటి నుంచో లేచి చేస్తానే ఉండారు. ఆ నీళ్ళ ట్యాంక్కి మాకు మంచినీళ్ళు వదులుతారు, నీళ్ళు వాడుకుంటానికి వాటికి. ఇక అక్కడే ప్లేస్ ఉండేది, ఆడే చేస్తారండి. చూడండి అంత పచ్చన్న వాతావరణంలో వంట చేస్తుంటే ఆ వంట మనం తింటే, అది అరిటాకులు మనం భోజనం చేస్తుంటే ఇంకేందండి, ప్రకృతిలో తిన్నట్టు లెక్కే కండి అసలు. ఆ భోజనం ఎంత అమృతంగా ఉండిద్ది అసలు ఆ భోజనము. ఎందుకండి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక వంటకాలు అన్నీ బోరుగా పెట్టారు, గ్యాస్ పొయ్యిలు ఈ దేశాలు. కానీ వంట మటుకే భోజనం మటుకు భలేగా ఉంది అసలు. ఎంత అమృతంగా ఉందంటే అంత అమృతంగా ఉంది వంట, బాగా కుదిరింది. మా గణపయ్య
ఎన్నో వార్షికోత్సవం అంటే 22వ వార్షికోత్సవం మా గణపతి భోజనాలు పెడతాం. మాకు అది అక్కడే తిరుమల కళ్యాణం కూడా చేస్తారండి. ఇకని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు, అన్నిటికీ కారము, పెరుగు, అన్నము, ఇంకా అన్నీ చాలా చాలా అన్నీ వండేలేండి. వాళ్ళన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు అక్కడ. ఇది కొంచెం చూసారు కదా, ఇది మొత్తం ఇది రైస్ కడిగి పెట్టడానికి ఇలా చేస్తున్నారు. రైస్కి సాంబారు అన్నీ చేశారండి. అలాగే ఇది మజ్జిగ కూడా తయారు చేశారు వాళ్ళే. చూసారు కదా, మొత్తం ఐటమ్స్ మొత్తం ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇదిగోండి, ఇది వచ్చి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇది వినాయకుడి ఊరేగింపులో వచ్చిందండి గుర్రము. ఇలాగ ఏది గుర్రం మీద తెచ్చి ఇలా స్వారీ చేపిస్తున్నారు పిల్లల చేత. గుర్రం చాలా అంటే చాలా బాగుందండి, సరదాగా అది. అది చూసారు కదా, గుర్ర చూడండి ఎలా వెళ్తుంది, ఎగురుతుంది. ఇదిగోండి భోజనాలు స్టార్ట్ అయినాయి. భక్తులందరూ వచ్చేస్తారండి భోజనాలకి. ఇదిగోండి ఇక భోజనాల కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇంకా తక్కువగా ఉన్నారు, ఇంకా ఉండే కొందికి ఎక్కువ వస్తూ ఉంటారు. అసలు ఆ అరిటాకులో భోజనం తింటే మనకు చాలా అదృష్టం అండి. ఎందుకంటే మా లోకాటికలు అరిటాకులు దొరకవు కాబట్టి ఎప్పుడు మా మట్టికి అరిటాకులోనే భోజనం పెడతారు. కార్తీక మాసంలో అయినా, తిరుపతి తల్లి కళ్యాణంకైనా, రావుల వారి కళ్యాణంకైనా, ఇట్లా వినాయకుడికి కన్నా మాకు అరిటాకులోనే భోజనం పెడతారు. మా ఊళ్ళో అంత చక్కగా ఐకమత్యంగా చక్కగా బాగా చేసుకుంటామండి. ఇగోండి భోజనాలు జరుగుతున్నాయి. ఆ పిల్లలు ఆంటీ మాకెళ్ళే చూపించవా, ఆంటీ మాకెళ్ళే చూపించవా అని అడుగుతున్నారు. అందుకని వాళ్ళకి వెళ్ళే ఉండాల్సి వచ్చింది. అది ఆకు అడుగుతున్నాడు చూడ, ఆ పిల్లడ సత్తే మరి. ఇగోండి ఐటమ్స్ పెడుతున్నారు చూడండి. చక్కెర పొంగలి, బజ్జీ, పులిహోర, టమాటా పప్పు, ఇదేనండి టమాటా పప్పు, ములక్కాయ కూర, ఒక పకోడీ అట్లా పెట్టారు భోజనం. జనం ఇప్పుడే వస్తూ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడే 12:30 అయిందిలే. జనం ఎక్కువ అవుతారులేని మేము పందడ పోయి వచ్చాము. మాకు అందుట్లో వాటర్కి ఎలా పేలా ఉండదు కానీ మళ్ళీ మీ పంపులు చూసుకోవాలి కదా, అందుకని మీ పందడ. సరేనండి, ఉంటామండి. వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నామండి.